ఆస్తులు భూములు ఇవన్నీ మనకి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ ఇస్తాయండి. కానీ మనం ఒంటి మీద వేసుకునే వస్త్రాలు నగలు మాత్రం మన అటైర్ మనకి ఒక సంతోషాన్ని సంతృప్తిని ఒక మురిపాన్ని ఇస్తుంది. అలాంటి మురిపాన్ని విజయవాడ గుంటూరు వాసులు సొంతం చేసుకోవాలనుకుంటే పూర్ణిమ ప్రింట్స్ వారు వచ్చేసారు మళ్ళీ ఒక గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ తోటి. ఫిబ్రవరి 5వ తేదీన ఫార్చ్యూన్ మురళి పార్క్ లబ్బిపేట మన బందర్ రోడ్లో ఉంది కదా, అక్కడ ఆదివారం రోజు. ఫిబ్రవరి 6వ తేదీన మన సిద్ధార్థ గార్డెన్స్ మినీ ఫంక్షన్ హాల్ ఉంది కదా రింగ్ రోడ్ దగ్గర, అక్కడ మండే రోజు. సో ఈ 2 రోజులు డోంట్ మిస్ ఇట్. అద్భుతమైన వస్త్ర శ్రేణి, టసర్ చీరలు, పట్టు చీరలు, రెగ్యులర్ చీరలు, మీ సమ్మర్ కాటన్ శారీస్ మాత్రమే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, పలాజోస్ ఉన్నాయి, ఇంకా వాట్ నాట్ అండి. మీకు తెలుసు కదా పూర్ణిమ ప్రింట్స్ వారి డిస్కౌంట్ సేల్స్ అండ్ పూర్ణిమ ప్రింట్స్ వారి నాణ్యత, మన్నిక, ఎవ్రీథింగ్. గ్రాబ్ ఇట్, డోంట్ మిస్ ఇట్. హాయ్, హలో, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ యమ్మీ టేస్టీ ఘాటైన మసాలా కర్రీ. చలికాలం అంతమవబోతుంది. ఇంకొక 15 days 1 monthలో ఎండలు స్టార్ట్ అవుతాయి. ఈలోపు మనం ఘాటు మసాలా కర్రీస్ తినేస్తే చాలా బాగుంటుంది. ఈ కాఫీ ఇన్స్టెంట్ కాఫీ, జస్ట్ వాటర్ మరగపెట్టుకొని ఆ ప్యాకెట్ వేస్తే చాలు, అందులోనే అన్నీ ఉంటాయి. మిల్క్ పౌడరు, షుగర్ కూడా షుగర్లెస్ షుగర్ అండ్ కాఫీ, ఎవ్రీథింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్ యూకే నుంచి తెచ్చింది. క్యాపచినో ఫ్లేవరు, మోకా క్యాపచినో 2 తెచ్చింది. నేను 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం తినాలి బాడీకి అని చెప్పారు కదా, ఇది 8 మంది మనుషులు తినే కర్రీ. 2 tablespoons అంటే ఒక్కొక్కరికి 1 teaspoon కూడా రాదు బాడీలోకి. కాబట్టి ప్లీజ్ బేర్ విత్ మీ. ఇది చూసారా, మెంతి కూర ఇంకా మట్టి కూడా పోలేదు, మా ఇంట్లో పెంచింది. 3 daysలో వస్తుందండి. ఇది జస్ట్ 3 daysలో మొలక వచ్చేస్తుంది. ఇంకొక 1 dayలో మనకి ఇట్లా మెంతి కూర వస్తుంది. ఎంత హెల్దీ అంటే షుగర్ని దగ్గర రానియకుండా చేస్తుంది. అంటే డయాబెటీస్ని పోస్ట్పోన్ చేయగలిగే సామర్థ్యం మెంతి కూరకు ఉంది. మన చుట్టూ మెంతులు, మెంతి కూర ఇవన్నీ చాలా యూస్ఫుల్ అండి. దయచేసి మీరు వాడతారని చెప్పి నేను 1కి 10 సార్లు మా భాషలో చెప్పాలంటే ఒర్లుతూనే ఉంటా. ఇదిగోండి, ఒక పెద్ద ఆనియన్ వేసేస్తున్నాను. పెద్దగా ఆనియన్ టేస్ట్ రాదు. ఘాటైన మసాలా కర్రీ అన్నాను నేను. ఆనియన్ ఎక్కువ వేసేస్తే మసాలా మొత్తం టేస్టీ అనిపించదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ వేయించొద్దు. ఇట్లా వేయగానే ఒక్క కట్ట మెంతికూర వేసేస్తున్నాను. మెంతికూర ఫ్రెష్. నేను మనది మెంతికూర చికెన్ అని ఒక కర్రీ ఉంది చూడండి, సూపర్ ఉంటుంది. దాంట్లో చూపించాను మెంతికూర ఎలా పెంచాలి ఏంటి. ఆ కుండీ కూడా తెచ్చి, చిన్న కుండీ ఇంతే ఉంటుంది, బుజ్జి కుండీలు 3 ఉంటాయి సేమ్, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంటాం. ఎవ్రీ వీక్ మెంతులు వేస్తాము. ఈ వీక్ ఇది వాడగానే ఇంకొక వీక్ ఇంకోటి రెడీగా ఉంటుంది అనమాట. అట్లాగా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ. మెంతికూర ఫస్ట్ నుంచి కూడా ఆయిల్లో అట్లా మగ్గితేనే చూడండి. ఆల్రెడీ మేతి చెమన్కి టేస్ట్ మీకు తెలుసు కదా, చికెన్లో కూడా మేతి టేస్ట్ రావాలంటే ఇట్లా ఆయిల్లో మగ్గాలి మెంతికూర. మా ఇంటికి ఎవరో వచ్చారో, వంట చేయకముందే వాళ్ళు చుట్టాలు వచ్చేసారు, గెస్ట్లు వచ్చేసారు అని చెప్పి పూర్తిగా 1 teaspoon నిండుగా, మీరు పైన తీసుకుంటే 1.5, ఫుల్ ఇట్లాగా ముద్దలాగా తీసుకుంటే 1 teaspoon. మనం ఇవాళ చేయబోతున్న కర్రీ ఏంటంటే చికెన్ ఆలుగడ్డ గ్రేవీ కుర్మా లాంటి కర్రీ. ఘాటుగా ఉంటుంది. ఎందుకు ఆలుగడ్డ కలపాలి అంటే, ఒకటి ఎకానమీ. 1/2 kg చికెనే ఉంది మా ఇంట్లో, 4-5 వస్తున్నారు. ఎవరిని తక్కువ వేయద్దు, 2-3 ముక్కలు ఎక్కువే కనిపించాలి. అట్లాంటప్పుడు మీరు ఆలుగడ్డ చికెన్ కానీ మటన్ కానీ, ఆలుగడ్డ ములక్కాయ మటన్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా చికెన్లో వేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 30 seconds అయింది. చికెన్ వేసేస్తున్నా విత్ స్కిన్ చికెన్. మీకు దొరికితే అదృష్టవంతులు, దొరకకపోతే వితౌట్ స్కిన్. సిటీస్లో ఉండేవాళ్ళు, మా ఊర్లలో ఉండే వాళ్ళకి ఉన్న అదృష్టం ఇదే. ఆయిల్ అంతా ఎట్టిపోయింది చూడండి, అప్పుడు అంటుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలామంది అనుకుంటారు సిటీకి దూరంగా ఉంటే, ఊర్లలో ఉంటే ఏవో ఎగ్జిబిషన్స్కి, సిటీ లైఫ్కి, మెట్రో లైఫ్కి దూరంగా ఉంటామేమో అని. కాదు, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మాకైతే 2 hours, ఇంకొకరికి 4 hours వెళ్ళి వచ్చేసి మళ్ళీ మా ఇలాకాలో మేము ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటాం. మీరు అట్లా కాదు, మీరు వద్దనుకున్నా కానీ ఆ రడగొన ధ్వనులను వినాల్సిందే, వద్దనుకున్నా కానీ ఆ కాంక్రీట్ జంగిల్లో గడపాల్సిందే. పసుపు 1/2 teaspoon ఫుల్ వేయండి, అది సరిపోదని మళ్ళీ యాడ్ చేస్తాం. ఆలుగడ్డ ఇప్పుడే వద్దు, చికెన్ కొంచెం మగ్గినాక ఆలు యాడ్ చేద్దాం. ఎందుకంటే చికెన్ ఉడికే టైంకి ఆలుగడ్డ ఉడికే టైంకి డిఫరెన్స్ ఉంది. ఇది ఒక 25 minutesలో ఉడుకుతుంది చికెను, ఆలుగడ్డ 15 minutesలోనే ఉడికిపోతుంది. కాబట్టి
10 నిమిషాల తర్వాత యాడ్ చేయటం శ్రేయస్కరం. ఇట్స్ ఎ టిప్. అగైన్ సిమ్ చేసేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. చికెన్లో వచ్చే వాటర్ కోసం వెయిట్ చేస్తున్నాను. దానివల్ల చూసారా సౌండ్, మూత పెట్టగానే అంటే అంత టైట్ లీడ్ తీసుకుంటే మనకి అంత బాగా ఉడుకుతుంది. దాదాపు 8 minutes అయింది. ఇప్పుడు నేను ఇదిగోండి అరకిలో చికెన్కి 1/2 కిలో ఆలుగడ్డ. ఈ పసుపు నీళ్ళలో ఎందుకు వేస్తామో తెలుసు కదా మీకు, కలర్ పోకుండా అట్లా ఫ్రెష్గా ఇప్పుడే అట్లా ఉంటాయి, లేకపోతే వెంటనే ఆలుగడ్డలు నల్లబడిపోతాయి. ఇప్పుడు దీనికి సరిపోను ఒక 1.5 teaspoon ఆఫ్ ఉప్పు వేసేస్తున్నాను. కొంచెం హైలో పెట్టి ఆలుగడ్డ చికెన్ మా అమ్మ చిన్నప్పుడు చేసేదండి. మటన్లో ముఖ్యంగా 350 grams ఏమో మటన్ తెచ్చేవారు నాన్నగారు. చాలామంది మనుషులు ఉండేవాళ్ళు, కంబైన్ ఫ్యామిలీ కదా. ఏం చేస్తాము, మా అమ్మ ఆలుగడ్డనో ములక్కాయనో గోంగూర దోసకాయో ఏదో ఒకటి వేసి మొత్తానికి అందరి కడుపు నింపేది. అమ్మ గొప్పతనం అదే. ఎంత కష్టం ఉన్నా కానీ సరిపడా ఉండి మనశ్శాంతిగా తృప్తిగా పెడితే అమ్మకి మనశ్శాంతిగా ఉంటుంది. అండ్ నాన్న ఏంటంటే కనిపించే త్యాగం అమ్మదైతే కనపడని త్యాగం, గుర్తించని త్యాగం నాన్నదంటాను నేను. కానీ తినే దగ్గర మాత్రం అడ్వాంటేజ్ నాన్నలకే. ఎందుకంటే ఉందా లేదా ఏంటి అది చూసుకునే అవసరం రానివారు ఇంట్లో లేడీస్. ముందు పెట్టేస్తారు మగవాళ్ళకి. ఇంతకుముందు ఎందుకంటే సంపాదించుకొస్తున్నాడు కదా అనే ఒక అది ఉండేది, బాధ్యత ఉండేది. ఆయన సంపాదిస్తున్నారు కదా, ఆయనకి మంచిగా తృప్తిగా పెట్టాలి, ఆయన బలంగా ఉండాలి అనే ఒక బాధ్యత మన మైండ్లో ఉండేది. ఇప్పుడు మారిపోయింది జనరేషన్. బాగుంది, ఇది బాగుంది, ఇప్పటికిప్పుడు ఇది బాగుంది, అప్పటికప్పుడు అది బాగుంది. ఏదేమైనా ఎంత డబ్బు వచ్చినా ఏం చేసినా అండి, మనశ్శాంతి అనేది డబ్బుతోని రాదు. అది 100% కరెక్ట్. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు కానీ ఆ డబ్బు మాత్రం మనశ్శాంతిని సంపాదించదు. అది గ్యారంటీ. టేక్ ఇట్, రాసుకోండి ఎక్కడైనా. ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళకి నిద్ర పట్టదండి నైట్ టైం. నిద్రకి మెడిసిన్స్ వేసుకునే రిచ్ పీపుల్ చాలామంది తెలుసు నాకు. అట్ ద సేమ్ టైం ఇలా పడుకుంటే అలా ఉన్న రిక్షాలోనే పడుకునే లేని జీవితాలు కూడా తెలుసు మనకి. చూస్తూనే ఉన్నాం మనం కంటి ముందు. అంటే దీని అర్థం ఏంటంటే డబ్బుతోని మనశ్శాంతి రాదు, మనశ్శాంతితోని మాత్రం డబ్బు సంపాదించే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ మనశ్శాంతి గుండా ఉండాలంటే ఏం చేయాలంటే నో ఎక్స్పెక్టేషన్, సింపుల్. చక్కగా ఈరోజు ఈ 1/2 kg చికెన్ని హ్యాపీగా తిన్నామా, హాయిగా ఉందా, ఇప్పుడు పడుకున్నామా. రేపొద్దున ఏమైనా కష్టం వస్తే ఒక్కసారి వెళ్ళి ఆ సమస్యని తీర్చాలంటే వెళ్ళి ఒకరిని కలవండి. ఎవరు, నేనా? కాదు, ఒక్కసారి వెళ్ళి ఒకరిని కలవండి. వారెవరంటే మీ ఇంట్లోనే, మీ బెడ్రూమ్లోనే, మీ అద్దంలో కనిపిస్తారు. వెళ్ళి చూసుకోండి, అది మీరే. మీరు మాత్రమే మీ సమస్యలను తీర్చగలరు. మనశ్శాంతిగా పడుకోండి, సమస్య గురించి ఆలోచించండి, అన్నీ సెట్ అవుతాయి. ఇదిగోండి ఇట్లా. ఇది దీంతో కూడా కలిపి మగ్గిన తర్వాత నేను ఫస్ట్ కారం వేసేస్తున్నాను. ఇది 2.5 teaspoons ఆఫ్ కారం. మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి. ఇది కొంచెం కారమే కానీ బాగుండును. కారంకి ఆ ఎర్రటి కలర్ రావాలంటే ఆయిల్లో అయితేనే ఆ కలర్ మనకి ఎలివేట్ అవుతుందండి. ఆయిల్లో కారం వేసినప్పుడు ఆ కలర్ ఎర్రగా వస్తుంది. చివర్లో కారం కూడా మళ్ళీ 1 స్పూన్ వేసుకోవచ్చు కారం కోసం, ఘాటు కోసం. అది ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద కానీ మీ దగ్గర ఉన్న కెటిల్లో కానీ నీళ్ళు పెట్టుకోండి. ఆ 2 minutesలో మగ్గనివ్వండి కారంతో, సో దట్ ముక్కకి కారం పడుతుంది. ఇలాగా యాజ్ ఇట్ ఈస్గా ఉండండి. గుట్క మింగి చెప్తాను, అంత టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ. అన్నీ అట్లే చెప్తారంటారు కదా నన్ను మీరు. అనండి అనండి, నిజమే చెప్తున్నా. అదేనండి, నిజానికి విలువ లేదు. అబద్ధం చెప్పండి, ఓ అది అమ్ముడిపోతుంది అబద్ధం చాలా తొందరగా. నిజం చెప్తానేమో నమ్మరొక పట్టాన. ఇదిగోండి వేడి నీళ్ళు కెటిల్లో పెట్టాను నేను. మనకి గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్ళు పోయండి. నాకు ఈ గ్రేవీ చాలు లైట్గా. నేను ఒక 150 ml ఆఫ్ వాటర్ పోసాను, అంటే 2 కప్పుల నీళ్ళు. వేడి నీళ్ళు పోయటం వల్ల ఏంటంటే ముక్క మెత్తగానే ఉంటుంది, ముక్క మెత్త పడుతుంది. మనం చన్నీళ్ళు పోస్తే ఆ చన్నీళ్ళు పీల్చుకొని ముక్క గట్టిపడి ఆ తర్వాత మళ్ళీ వేడెక్కి ఈ ప్రాసెస్ కన్నా కూడా హాట్ వాటర్ యాడ్ చేయటం ఎప్పుడు పీస్కి మంచిది. మీడియం ఫ్లేమ్ పెడుతున్నా. ఇంత కేర్ తీసుకొని ఉండాలి కర్రీ అంటే ఎస్, మనల్ని గెలిపిస్తుంది ఒక వంటకం అనేది మనల్ని గెలిపిస్తుంది. చలో, ఇప్పుడు మీరు తొందరగా అయిపోవాలంటే ఇంకొన్ని ఎక్కువ వాటర్ పోసి హై ఫ్లేమ్లో పెట్టచ్చు. నాకు టైం ఉంది, ఆరామ్సే ఉడకాలి, అది ఈ లోపు నేను పని చూసుకొస్తానంటే కనుక ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద ఉడికితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇలాగనే పెట్టేస్తున్నా.
మూత పెడుతున్నా. 10 నిమిషాల వరకు దీని దిక్కు చూడను, మీ దిక్కు కూడా చూడను. 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది మనకి. చికెన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చికెన్ ఉడికింది, ఆలుగడ్డ ఇంకా ముందే ఉడికింది. అండ్ మనకి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఏంటి, నేనైతే 4 వేసాను. అండ్ దిస్ ఈజ్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. అండ్ ఇది 1.5 టీ స్పూన్ కొబ్బరి గసగసాలు వేయించి చేసిన పొడి, ఎండు కొబ్బరి గసగసాలు. అందులో ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క ఉంది, గసగసాలు ఒక 1 టీ స్పూన్ ఉంటాయి అంతే. ఆ 2 వేయించి పొడి చేస్తే ఇట్లా అయింది. అండ్ దిస్ ఈజ్ గరం మసాలా, చెక్క లవంగ యాలుక వేస్తాం కదా, ఆ గరం మసాలా ఒక 3/4 టీ స్పూన్, 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువ వేయండి. కొత్తిమీర ముందే వేసేయండి సో దట్ మంచిగా ఉడుకుతుంది. ఎప్పుడు వేసి కలిపేస్తున్నాను చూడండి. అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు మనం వేసిన పొడులన్నిటితోటి మనకి గ్రేవీ ఫామ్ అవుతుంది. అది కూడా టేస్టీ గ్రేవీ, ఘాటైన గ్రేవీ. మసాలా అంతా వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ మనం మగ్గనిద్దాం. ఉప్పు చూద్దామా ఒక్కసారి. కడుక్కుంటున్నాం. నాకు మీరు వచ్చి తింటే బాగుండన్నంత కోరిక వస్తుంది, అంత టేస్టీగా ఉంది. డబ్బులు లేక కాదండి, 1/2 కేజీకి 1/4 కేజీ ఆలుగడ్డ వేసేది చుట్టాలు ఎక్కువ వచ్చినప్పుడు కాదు, మనకే వెరైటీ కోసం వండండి ఒక్కసారి. ఇలా బాగుంటుంది అని నమ్మి వండండి, యాజ్ ఇట్ ఈస్గా. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేస్తున్నాం. 2 మినిట్స్ అయిపోయింది. అదిగోండి, సూపర్ క్యూట్ కర్రీ. క్యూట్గా ఉండటం ఏంటి, కర్రీ ఇంత శ్రద్ధగా ఉండటం ఏంటి ఉంటుందండి. ఇదిగోండి, సో ఇదిగోండి అత్యద్భుతమైన కూరని అందమైన డిష్లోకి తీసుకొని టేబుల్ మీద పెట్టి మన ఇంటిలో పాది, లేకపోతే ఇంటికి వచ్చిన గెస్ట్లు, లేకపోతే మన చుట్టాలు, మన ఆత్మీయులు, ఆత్మబంధువులు ఎవరు వచ్చినా కానీ టేస్టీగా పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. ప్రేమగా పెట్టండి, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపో. గ్రేవీని ఇలా వంచేద్దాం. 1/2 కేజీ చికెన్ని కేజీ బిల్డప్ ఇచ్చినాం, కానీ టేస్ట్ మాత్రం 100 కిలోలు పెట్టినా కానీ వాళ్ళకి తనివి తీరినంత టేస్ట్ ఉంటుంది. నమ్మండి, చేయండి. అండ్ చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు చెప్పండి. ఉప్పు, కారం, మసాలా అన్నీ పర్ఫెక్ట్ కుదిరినాయి. ఇందాక ఉప్పు చూసాను కదా, అప్పుడు తెలిసిపోయింది నాకు. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ.